ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? నైని, పాలు పట్టించాల్సింది. అయ్యో అల్లుడు, పాలు తాపిస్తున్న భ్రమలో ఇంకేదో తాపించారు. అయ్యో, ఏం జరిగినది? వేళకొచ్చారు గురువుగారు. నేను బియ్యం పిండి, కాస్త సున్నిపిండి, ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఫేషియల్ ప్యాక్ తయారు చేసుకుంటే ఈ తింగరి హాసిని అవే పాలు అనుకుని తీసుకొచ్చి పిల్లలకి తాగించేసింది. అక్క, ఎంత పని చేసావక్క? నేనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, ఏం తాగిస్తున్నారు మాత అని. నీకు తెలిసి చెప్పకుండా ఉన్నావా? అతను అడిగినప్పుడైనా చూడాల్సింది. బిడ్డల్ని కన్నారు, ఏది పాలో ఏది పిండో తెలుసుకోలేరా? నన్ను కూడా అంటున్నావు కదా విక్రాంత్. సుమరన్ కూడా అంటున్నాను వదినా, చూసుకోవద్దా? పాలలా కనిపించడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు. పిండి కలిపిన నీళ్లు కదా విశాల, గొంతులలో ఇరుక్కుపోయినట్టుంటుంది. అందుకు పసిబిడ్డలు అవస్థపడుతున్నారు. స్వామి, ప్రాణాపాయం ఏం ఉండదు కదా? చిరు ప్రాణాలు కదా నయని, అరగదు, నలుగుతాయి. అప్పుడు ఏదైనా జరగవచ్చు. అయ్యో దేవుడా, వస్తగిస్తే పెద్దతే గాయత్రీదేవి పేరు పెట్టుకొని ఈ ఇంట్లోకి వచ్చిన ఈ దత్తపుత్రిక గాయత్రికి ప్రాణగండం రావచ్చేమో అనుకున్నాను. గండం కాస్త నా కూతురికి కూడా ఎక్కడ తగులుతుందోనని భయపడుతూనే వచ్చాను. ఇప్పుడు అనుకున్నట్టే అయ్యింది. నా బిడ్డని కూడా బలి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. పొరపాటు జరిగింది చిట్టి. ఇదే పొరపాటు నీ కొడుకు పూనాకి పట్టించాల్సింది. చాలు నోర్మై. అమ్మా, నువ్వైనా చూసుకోవాలి కదా, తయారు చేసుకునేది కిచెన్లో ఎందుకు చేయాలి? అలా పెట్టు గడ్డి. హే నోర్మయ్, తప్పు చేసింది నువ్వు. నేనే అనుకోండి అత్తయ్య, కానీ ఈ వయసులో మీకు ముఖ సౌందర్యం అవసరమా? నీ కొడుకే కొడుకుని కంది. ప్రాణం మీదకి తీసుకొచ్చింది నువ్వైతే నన్నంటావేంటే పళ్ళు రాలగొడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.